హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియోలో వచ్చి చికెన్తో 2 రకాలుగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో, అది సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేసేయండి. ఈ 2 రకాల చికెన్ ఫ్రైల్లో ఒక రకం చికెన్ ఫ్రైకి నేను మార్నింగ్ మిగిలిపోయిన దోశల్లో వేసుకునే ఎర్రకారంతో చేశానండి. చాలా టేస్టీగా వచ్చిందనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఫస్ట్ చికెన్ అయితే ఒక బౌల్లో వేసేసుకొని వాటర్ పోసుకొని 2-3 టైమ్స్ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇలా క్లీన్ చేసుకున్న చికెన్ని నేను 2 బౌల్లో సపరేట్ చేస్తున్నానండి. ఎందుకంటే 2 రకాల చికెన్ ఫ్రై చేస్తున్నాను కాబట్టి సపరేట్గా తీసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు చూసారు కదండి, ఒక బౌల్లో చికెన్కి తగినంత అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది వచ్చి మార్నింగు నేను దోశల్లో చేసిన ఎర్రకారం అండి. అలాగే ఉప్పు, పసుపు యాడ్ చేశానండి. ఈ ఎర్రకారం ఎలా చేసుకోవాలంటే ఆనియన్స్, అలాగే ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి వేసి మిక్సీ పట్టేసుకున్నానండి. దాన్ని పోపు పెట్టేశానన్నమాట. ఇప్పుడు ఈ విధంగా చికెన్ అంతా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇంకో బౌల్లో ఉన్న చికెన్కి సరిపడా అల్లము, పసుపు, ఉప్పు, అలాగే కారం, కొంచెం జీరా పౌడరు, అలాగే చికెన్ మసాలా పౌడరు వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ మసాలా అంతా చికెన్కి పట్టే రకంగా కలిపేసుకోవాలండి. మొత్తం చికెన్లో కలిసిపోయేటట్టు కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలండి. అప్పుడు చికెన్కి మసాలా బాగా పడుతుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు, అలాగే 2 వెలాచి, కొన్ని లవంగా మొగ్గలు, అలాగే కొంచెం చెక్క, ఒక అనాస పువ్వు ఫుల్గా వేయలేదండి, కొంచెమే వేసాను అనమాట. మీరు చికెన్ చేసేదాన్ని బట్టి మసాలా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం దోశ కారం కలుపుకున్నాం కదండి, ఆ చికెన్ వేసేసుకోవాలన్నమాట. ఇది నేను దోశ కారం కలిపిన చికెను వేసానండి. ఈ చికెన్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. నేను వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి, చికెన్లోనే వాటర్ వస్తుందన్నమాట. మనం మూత పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే వాటర్ వస్తుందన్నమాట. ఇలా మూత పెట్టుకుంటూ తీస్తూ ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే చికెన్ బాగా ఫ్రై అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి, లేకపోతే అడుగంటేస్తుందన్నమాట. ఈ విధంగా మూత పెడుతూ తీస్తూ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు చికెన్ బాగా ఫ్రై అవుతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో పచ్చిమిర్చి, మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఆల్రెడీ చికెన్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, మళ్ళీ కూడా వేసానన్నమాట. అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి. ఈ ఎర్రకారంతో చేసిన చికెన్ని రసమన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు మిగతా చికెన్ కోసం కూడా ఒక కడాయి పెట్టేసుకొని అలాగే బిర్యానీ ఆకు, వెలాచి, లవంగా మొగ్గలు, చెక్క, అలాగే కొంచెం అనాస పువ్వు వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి ఫ్రై అయినాక వేరొక బౌల్లో మసాలా కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసేయాలండి. ఇప్పుడు ఈ చికెన్ అంతా అడుగంటకుండా బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా 1 మినిట్ కలుపుకున్న తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి. అప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా వస్తుంది. ఇలా మూత పెట్టుకుంటూ ఉడికించడం వల్ల చికెన్ కూడా బాగా ఉడుకుతుందన్నమాట.
ఇప్పుడు చూడండి చికెన్ అంతా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు అలాగే ఆనియన్స్ని కూడా వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఆనియన్స్ ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల చికెన్కి మంచి వాసన వస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. అలాగే కొంచెం కారం, చికెన్ మసాలా పౌడరు యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని చికెన్కి సరిపడా టమోటాలు తీసుకొని మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని వేసేసుకున్నానండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. అలాగే కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తే ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు ఇప్పుడు ఉప్పు కారం చూసుకొని ఒకవేళ సరిపడకపోతే యాడ్ చేసేసుకోవచ్చండి. ఇలా 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక ఫ్రైని డ్రైగా చేశాను కాబట్టి ఒక ఫ్రైని కొంచెం గ్రేవీ టైప్లో చేశానన్నమాట. మరీ గ్రేవీ కాకుండా లైట్ గ్రేవీగా చేశానన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.